హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ శ్రీదేవి భాగవతంలోని మరొక కథ మీకు వివరిస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. మీరు చేసే లైక్ వల్ల అమ్మవారి మహిమలు మరికొంతమందికి చేరడానికి ఉపయోగపడతారండి. థాంక్ యూ సో మచ్ అండి. ఈ కథలో మీకు పురారవుడు ఏ విధంగా ఊర్వశిని పరిణయమాడాడు, ఊర్వశి పురారవుడనే రాజుని చేసుకోవటానికి ఆమె పెట్టిన షరతులేంటి, ఒక 2 షరతులు పెట్టింది అవేమిటి, ప్రతిజ్ఞ భంగం కారణం చేత పురారవుడనే రాజుని ఊర్వశి ఎలా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయిందో తెలుసుకుందాము. సుధుమ్నుడు స్వర్గవాసి అగుటచే పురారవుడు రాజును పరిపాలింపసాగినండి. సుధుమ్నుడు ఎవరో మీకు తెలుసు కదా! లాస్ట్ కథలో మీకు చెప్పాను. సుధుమ్నుడి యొక్క కుమారుడే పురారవుడు. పురారవుడు గుణ సంపన్నుడు. ప్రజలను సంతోషపెట్టయందు ప్రయత్నశీలుడై ఉండేవాడు. ప్రతిష్ఠానపురము మిగుల రమణీయమైన నగరము. అదే అతనికి రాజధాని. ప్రజల రక్షణ యందు సదా సంలగ్నమై సకల ధర్మముల నెరిగిన పురారవుని చేతికి శాసనమున్న కళ్ళెము వచ్చెను. మిగుల ప్రయత్నశీలుడు. ప్రభుశక్తి ఆయనలో నిండి ఉండెను. సామధాన దండభేదములతో అందరును ఆయన ఆధీనములో ఉండిరి. ఆయన రాజ్యకాలమున సకల వర్ణముల వారు తమ తమ ఆశ్రమ ధర్మములను చక్కగా పాటించెడివారు. మహారాజగు పురారవుడు వివిధ యజ్ఞములు చేసెను. భూసురులకు ధారాళముగా దక్షిణలొసగెను. ఆయన రూప గుణ వైభవములను, సదాచారములను, స్వభావమును, శక్తిని గురించి విని ఊర్వశి ఆ రాజు యందు ఆసక్తురాలెను. ఆమె పురారవుని భర్తగా పొందవలెనని కోరుకుంది. బ్రహ్మ శాపమున ఆ అప్సర మర్త్యలోకమునకు వచ్చి ఉండెను. మహారాజు పురారవుడు గుణవంతుడని తెలుసుకొని ఆమె ఆయనను వరించెను. ఆమె రాజునకు 2 షరతులు విధించెను. రాజా, నీ వద్ద ఈ 2 మేకలు ఉంచుము. వీటిని నీవు రక్షింపవలెను. నేను ప్రతిదినము ఘృతమునే తిందును. ఇది తప్ప నేను ఇంకేదియూ స్వీకరించను అని చెప్పెను. మహారాజా, మైథునమును తప్ప నేనెప్పుడునూ నిన్ను నగ్నముగా చూడజాలను అని కూడా చెప్పింది. రాజా, ఎప్పుడైనా ఈ షరతులకు భంగము కలిగినచో నేను నిన్ను వదిలి వెళ్ళిపోవుదును. ఇది ముమ్మాటికి సత్యము. రాజు ఊర్వశి షరతులకు అంగీకరించెను. శాపము నుండి ఉద్ధరింపబడుటకు ఆమె ప్రతిజ్ఞాపూర్వకముగా అతడికి వసింపసాగెనన్నమాట. బ్రహ్మదేవుడు పెట్టిన శాపమును తీసేసుకోవటం కోసం ఊర్వశి ఇక్కడికొచ్చిందనమాట. ఆ సమయమున రాజు యొక్క మనసుకు, బుద్ధికి ఏకైక విషయము ఊర్వశియే అయి ఉండెను. ఆమె లేకుండా ఒక క్షణమైనను గడుచుట అసంభవనంతగా అతడు ఆమె యందు అనురక్తుడై ఉండెను. ఇట్లా అనేక సంవత్సరములు గడిచిపోయెను. దేవరాజు యొక్క ఇంద్రునకు స్వర్గములో ఊర్వశి కనిపించలేదు. ఆయన గంధర్వులతో, గంధర్వులారా, మీరు ఊర్వశిని ఇచ్చటకు తీసుకొని వచ్చు ప్రయత్నము చేయుడు. రాజుకు పురారవుని కనులు కప్పి ఆయన గృహము నుండి మేకలను దొంగిలించినచో నిశ్చితముగా పని జరగగలదు. ఇక్కడ ఊర్వశి లేక నా సభ అంతయు చిన్నబోయినది. దీని శోభ నశించినది కనుక ఏదో ఒక ఉపాయమున సౌందర్యవతియగు ఆ అప్సరసను తప్పక ఇచ్చటకు తీసుకురండు అని దేవరాజు ఆజ్ఞాపించాడనమాట గంధర్వులకి. తదనంతరం దేవరాజుకు ఇంద్రుడు చెప్పినట్లు విశ్వావసుడు మొదలగు సకల గంధర్వులు పురారవుని భవనముకు వెళ్ళిరి. గాఢంధకారము అలుముకొని ఉండెను. గంధర్వులు మేకలను అపహరించారు. వాటిని తీసుకొని వారు ఆకాశ మార్గమున వెళ్ళుచుండగా మేకలు అరవసాగెను. ఊర్వశి ఆ మేకలను పుత్ర సమానంగా భావించేడిది. వాటి అరుపులను విని ఆమెకు కోపం వచ్చెను. ఆమె రాజుతో ఈ విధంగా పలికెను. ఈ మేకలను సురక్షితముగా ఉంచుదనని నీవు ప్రతిజ్ఞ చేసితివి. కాని రాజా, నేడు నీ అందరి విశ్వాసము నశించినది. ఈ మేకలు నాకు పుత్రుల వలె ప్రియమైనవి. వీటిని చోరులు దొంగిలించిరి. నీవు ఆడదాని వలె కళ్ళు మూసుకొని పడి ఉన్నావు. నీవు నపుంసకుడువు. నీ వీరత్వము నీ మనసుకే పరిమితమై ఉన్నది. నీ వంటి భర్తతో కాపురము చేయుచు నేను అయోమయ స్థితిలో పడితిని. ఈ 2 మేకలు నా ప్రాణములతో సమానముగా ప్రియమైనవి. నేడవి నా కనుల నుండి అంతర్ధానమైనవి. ఇట్లు ఊర్వశి విలపించసాగెను. ఉదాసీనురాలైన ఆమెను చూసి మహారాజునకు మతిపోయినట్లయింది. అతడు వెంటనే లేచి నగ్నముగా దొంగల వెనక పరిగెడెను. అదే సమయమున రాజభవనము ఎదుటనే గంధర్వుల ప్రేరణతో మెరుపు మెరిసెను. రాజు వెల్లడి తొందరలో ఉండెను. అప్సర అతన్ని నగ్నముగానే చూసెను. ఆ గంధర్వులు త్రోవలోనే మేకలను వదిలి పరిగెడిపోయిరి.
రాజు ఆ మేకలను పట్టుకొని తన భవనముకు తిరిగి వచ్చెను. అప్పుడు ఆయనకు ఊర్వశి కనిపించలేదు. పురారవుడు మిగుల దిగుతుడై విలపించసాగెను. కాని అప్పటికే సౌందర్యవతియగు ఊర్వశి తన భర్తను నగ్నముగా చూసి వెళ్ళిపోయి ఉండెను. అప్పుడు స్వయముగా రాజు రోదించుచు దేశ దేశాంతరములు తిరుగాడుచుండెను. అతని మనసు ఊర్వశి యందు లగ్నమై ఉండెను. అతని స్థితి పిచ్చివాని వలె ఉండెను. భూమండలము నంతటను తిరగసాగెను. అతనికి కురుక్షేత్రము యందు ఊర్వశి కనిపించెను. ఆమెను చూసి మహారాజాకు పురారువుని సర్వాంగములు పులకించిపోయెను. మధుర వాక్కులతో అతడిట్లు పలకసాగెను. సుందరి నిలుపుము. నా చిత్తము నీ యందు ఆసక్తమై ఉన్నది. నేను నీ ఆధీనమున బతుకుచున్నాను. ఏ అపరాధమును చేయలేదు. భర్తనైన నన్ను ఈ ఘోర సంకటమున పడవేయుట ఎంతవరకు సమంజసము? దేవి, ఇదియే నీకు ఇష్టమైనచో, నా శరీరమునకు నీవు దూరముగా ఉండినచో ఇది నశించును. దేవి, నీవు దీన్ని పరిత్యజించినచో దీనిని నక్కలు కాకులు తినును అనగా నేను జీవించి ఉండను. ఇట్లు రాజుకు పురారువుడు దుఃఖితుడై విలపించుచుండెను. అతని పరిస్థితి అతి దీనముగా ఉండెను. అలసిపోయి అత్యంత వివశుడయ్యెను. అప్పుడు ఊర్వశి అతనితో ఇట్లు చెప్పెను. ఊర్వశి పలికిన ఈ విధంగా: మహారాజా, నీవు గొప్ప మూర్ఖుడవు. నీ బుద్ధి ఎందుకు భ్రష్టమైనది? నీవు ఇంటికి వెళ్ళుము. అచటి ఆనందమును అనుభవింపుము. ఇట్లు మనసులో విషాదమును పొందుట వ్యర్థము. ఎంత నచ్చచెప్పినా మోహములో మునిగియున్న పురారునికి జ్ఞానము కలగలేదు. అతడు పొంగుచున్న దుఃఖసాగరమున మునకలు వేయుచుండెను అని సూతుడు ఋషులకి ఈ విధంగా చెప్పారనమాట. ఇట్లు ఈ కథని నేను మీకు తెలిపితిని. ఊర్వశి ప్రసంగం మిగులు పెద్దది. నేను దీన్ని సంక్షిప్తంగా నుడివిట్టిని అని సూత మహారాజు ఋషిగణులకు వివరించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక కథతో మళ్ళీ వస్తాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే, అమ్మవారి దేవి భాగవతంలోని ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.